డెత్ నోట్ యానిమీ 24 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ ఇది. 23 ఎపిసోడ్లో ఏం జరిగిందో కొంచెం తెలుసుకుందాం. వాళ్ళ టీం అయితే మొత్తం కలిసి ఇగుచిని పట్టుకోనికి అయితే ఒక స్కెచ్ అయితే ఇస్తారు. ఒక స్కెచ్ చేసి అలానే తను ఎలా మనుషులను చంపుతుండు అనేది కూడా తెలుసుకుందాం అని అనుకుంటారు. సో వాళ్ళు స్కెచ్ చేసుకున్నట్టే అంతా వర్క్ అవుతుంది. తననైతే రౌండ్ అప్ చేసేస్తుంటారు. సో ఇప్పుడు ఎపిసోడ్ 4 అక్కడికి స్టార్ట్ చేద్దాం. తనని రౌండ్ అప్ చేసినాక తనైతే కార్లోకి దిగి బయటకి అయితే వెళ్తాడు. తను బయటికి దిగినాక కూడా ఏదైనా వీడు ఎక్స్ట్రా చేస్తే చంపేద్దాం అని చెప్పి ఓటారి గన్ను పట్టుకుని ఉంటాడు మామ హెలికాప్టర్ లో. మోగి ఇంకా చీఫ్ అయితే ఇద్దరు కలిసి ఇగుచి తనకైతే వెళ్తారు. చీఫ్ వెళ్తూ ఐజావాక్ అయితే నాకు కొంచెం కవర్ బ్యాక్ సైడ్ నుంచి ఏమన్నా అయితే అని అయితే చెప్తాడు. హిగుచికి అయితే ఇక తప్పించుకోనికి ఏ దారి లేదని తెలిసి తనైతే పోలీస్ వాళ్ళకైతే లొంగిపోతాడు. తర్వాత అయితే హిగుచికి అయితే ఒక హెడ్సెట్ మైక్ అయితే సెట్ చేయమంటారు. అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లు అయితే హిగుచికి అయితే హెడ్సెట్ మైక్ అయితే పెడతారు. పెట్టినాక లైట్ అయితే అయితే అసలు నువ్వు మనుషులను ఎలా చంపుతావు అనేది అడుగుతాడు. సో అలా అడగంగానే హిగుచి అయితే తన డెత్ నోట్ ఉంది కదా, ఆ డెత్ నోట్ గురించి క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత అది ఇప్పుడు నా కార్ లోనే ఉంది అని చెప్తాడు. చీఫ్ అయితే వెళ్ళి ఆ కార్ లో ఉన్న డెత్ నోట్ అయితే ముట్టుకున్నాక చీఫ్ అయితే దాన్ని ముట్టుకొని ఇది ఒక నార్మల్ నోట్ బుక్ అని అంటాడు. అలా అని కార్లోకి దిగంగానే చీఫ్ ఆ డెత్ నోట్ ముట్టుకోండి కాబట్టి రెమ్ అయితే కనిపిస్తుంది షినిగామి. చీఫ్ కి ఒక్కసారి కొంచెం అదనమాట, అంటే గుండె అయిపోయేంత పని అవుతుంది అనమాట. మీరు రాంగ్ థింక్ చేయకండి మామ. అక్కడ వెళ్ళి చూసుకుంటా ఇంతకు అక్కడ ఏం జరుగుతుంది అని అనుకుంటాడు. ఎందుకంటే కానీ కనిపించదు కదా షినిగామి. తర్వాత మోగి అయితే చీఫ్ దానికి వచ్చి చీఫ్ అక్కడ ఏం లేదు, మీరు ఎందుకు భయపడుతున్నారు అనేది అడుగుతాడు. సో మోగి కూడా అనుకోకుండా అక్కడే ఉన్న డెత్ నోట్ పైన అయితే చెయ్యి అయితే ఇస్తాడు. సో ఒకరి ఇంకొకరికి అంటుకున్నట్టు వానికి కూడా షినిగామి అయితే కనిపిస్తుంది. సో వానికి కూడా గుండె అయిపోయినంత పని అవుతుంది. తర్వాత అయితే మోగి నువ్వు ఆ డెత్ నోట్ ఒకసారి ఇటు తీసుకురా అని చెప్తాడు. సో అప్పుడే రెమ్గాడ్ అయితే ఇలా అనుకుంటాడు, ఓహో లైట్ ఇదేనా నీ ప్లాన్, నువ్వు కూడా ఇప్పుడు ఆ డెత్ నోట్ ని ముట్టుకుంటే నీకు గతమంతా గుర్తుకొస్తుంది. తర్వాత మోగి అయితే ఆ డెత్ నోట్ తీసుకుపోయి ఎల్లకైతే ఇస్తాడు. అది ముట్టుకోగానే ఎల్లగానికి కూడా రెమ్ అయితే కనిపిస్తాడు. కానీ ఎక్కువ షాక్ గాడు, ఎందుకంటే వానికి ముందు నుంచే షినిగామి ఉండొచ్చు అని వెనకాల అని చెప్పి గెస్ చేస్తా ఉంటాడు కదా. సో అందుకే వాడు షాక్ గాడు. అయితే ఆ డెత్ నోట్ ని పట్టుకొని వాడు ఏదో ఆలోచిస్తా ఉంటాడు. ఆలోచించుకుంటా డెత్ నోట్ ని చూస్తుంటే ఒక్కసారి డెత్ నోట్ అయితే మాయమైతుంది, ఎటు పోదు. కానీ ఉన్న లైట్ గాడు అయితే గుంజుకుంటాడు. లైట్ ఆ డెత్ నోట్ ని ముట్టుకోగానే ముంగట రెమ్ అయితే కనిపించి వానికి చాలా భయం వేసి గట్టిగా అయితే అరుస్తాడు. అంత గట్టిగా అరుస్తూ ఒక్కసారికి వానికి గతమంతా గుర్తుకొచ్చేస్తుంది. సో వాడు అంత గట్టిగా అరినాక కొంచెం సైలెంట్ అయిపోతాడు. పక్కకించి అయితే చూసి ఈడేంది ఇంతగానో మరిచిండు అని అనుకుంటా ఉంటాడు. తర్వాత లైట్ అయితే కొంచెం స్లో అయ్యి బుక్ అయితే ఓపెన్ చేసి అంతా నేను ప్లాన్ చేసినట్టే జరిగింది అని అయితే అనుకుంటాడు. తర్వాత లైట్ అయితే మళ్ళీ మంచిగా కవర్ చేసుకుంటా నేను ఒకసారి ఈ డెత్ నోట్ లో ఉన్న వాళ్ళ పేర్లన్నీ చెక్ చేస్తాను అని చెప్పి కవర్ అయితే చేస్తాడు. అంటే లైట్ కి అయితే ఎల్లికైతే చెప్తాడు. తర్వాత ఎల్లిగానికి లైట్ పైన కొంచెం అనుమానం అయితే పెరుగుతుంది. ఎందుకో డౌట్ వాడుతూ ఉంటాడు అనమాట లైట్ గాన్ పైన. మనకి లైట్ గాన్ అయితే చూపిస్తారు. లైట్ గాడ్ వాడు ఏమైతే చేయాలనుకుండో, అది ఏమైతే జరగాలనుకుండో అది మొత్తం స్టెప్ బై స్టెప్ అయితే జరిగింది. తను అనుకున్నట్టే తన డెత్ నోట్ అయితే మళ్ళీ తన చేతిలోకి అయితే వచ్చింది. తర్వాత మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. లైట్ అయితే తానున్న మీసా డెత్ నోట్ ని అయితే రెమ్ కి అయితే ఇస్తాడు. తర్వాత లైట్ అయితే రెమ్ అయితే ఆ డెత్ నోట్ ని ర్యూక్ ఇచ్చేయమని చెప్తాడు. సో రెమ్ అయితే లైట్ చెప్పినట్టే ఆ డెత్ నోట్ ని అయితే ర్యూక్ అయితే ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు ఆ డెత్ నోట్ ఒక ఓనర్ రెమ్ కాదు ర్యూక్. తర్వాత లైట్ అయితే ర్యూక్ అయితే నువ్వు ఇప్పుడు డెత్ నోట్ ని భూమి పైన వాడేసి అనేది చెప్తాడు. తర్వాత లైట్ అయితే ఆ డెత్ నోట్ అయితే తీసుకుంటాడు. సో ఇప్పుడు డెత్ నోట్ ఓనర్ రెమ్ కూడా కాదు, ర్యూక్ కూడా కాదు, లైట్. తర్వాత లైట్ తనున్న ఫస్ట్ డెత్ నోట్ ఉంటది కదా, అది ర్యూక్ అయితే ఇచ్చి రెమ్ కి అయితే ఇవ్వమంటాడు. తర్వాత ర్యూక్ అయితే ఆ డెత్ నోట్ ని రెమ్ కి అయితే ఇచ్చేస్తాడు. సో ఇప్పుడు లైట్ తన ఫస్ట్ దొరికిన డెత్ నోట్ ఇచ్చేసింది కదా, సో ఆ డెత్ నోట్ కి ఇప్పుడు లైట్ ఓనర్ కాదు. తర్వాత లైట్ అయితే తన ఫస్ట్ డెత్ నోట్ అయితే ఎవరికైతే దురాశ ఉంటుందో, అంటే మనకి ఇప్పుడు రిచ్ కావాలి, పక్కన అందరినీ చంపేయాలి, వాడు ఒక్కడే హ్యాపీగా బతకాలి, రిచ్ గా అనిపిస్తూ ఉంటది కదా. సో అసొంటోనికి డెత్ నోట్ అయితే ఇవ్వమని చెప్తాడు. సో అదంతా చెప్పినాక రెమ్ కి ఇది కూడా చెప్తాడు, నేను ఇదంతా చేస్తుంది మీసాన్ని కాపాడడానికి, ఒకవేళ నేను మీసాన్ని కాపాడలేకపోతే నువ్వు కూడా నన్ను చంపేసి అని చెప్తాడు. సో లైట్ చెప్పిన మాట అయితే రెమ్ అయితే అక్కడికి డెత్ నోట్ ని తీసుకొని వెళ్ళిపోతుంది. సో దాని తర్వాత ఏమేమైతే జరిగిందో అంతా మీకు తెలుసు. లైట్ అయితే పోతాడు, వెళ్తానని నేనే కీరానేమో అని చెప్పి ఒప్పుకొని హనుమాన్ అంటూ అరెస్ట్ చేయించుకుంటాడు. ఇదంతా మీకు తెలిసిందే కదా. సో ఇప్పుడు తను జైల్లో ఉన్నాక కూడా బయట క్రిమినల్స్ చనిపోయినారు కదా. సో ఆ స్కెచ్ అంతా ఎలా జరిగిందంటే, ఇప్పుడు మనకి రెమ్ కి అయితే ఒక డెత్ నోట్ ఇచ్చి తోలిచ్చిండు కదా. సో ఆ డెత్ నోట్ అనేది వీని పేరేందో నాకు తెలియదు, మళ్ళీ మర్చిపోయినా. సో వీనికి ఆ డెత్ నోట్ అయితే దొరికింది. సో అప్పుడు ఆ క్రిమినల్స్ అందరు చనిపోయింది ఇగుచి వల్లనే. సో ఇప్పుడు గుర్తుకొచ్చింది మన పేరు మళ్ళీ. సో మనకి ఫ్లాష్ బ్యాక్ లోనే రెమ్ లైట్ కి కూడా చెప్తుంది అనమాట, మనం ఇప్పుడు డెత్ నోట్ అయితే వదిలించుకుంటే మనం దాని ఓనర్షిప్ అయితే ఓడిపోతాం, కానీ అలానే ఇంతకుముందు డెత్ నోట్ మన తానున్నప్పుడు ఏమేమి జరిగినా అవి కూడా మర్చిపోతామని చెప్పింది కదా. కానీ మళ్ళీ ఒకవేళ డెత్ నోట్ తీసుకుంటే ఆ డెత్ నోట్ మీ తానున్నప్పుడు మీరు ఏమేమి చేసిరో ఆ అన్ని విషయాలు అయితే మీకు గుర్తుకొచ్చేస్తాయి అని రెమ్ అయితే లైట్ కి అయితే చెప్తాడు.
సో లైట్ అంతా ఈ స్కెచ్ అయితే వేసుకుంటాడు అనమాట. లైట్ గన్ ప్లాన్ వేరే లెవెల్లో ఉంది కదా. తర్వాత మనకి ఫ్లాష్ బ్యాక్ లకి తీసుకొచ్చి రియల్ లైట్ అయితే చూపిస్తారు. రియల్ లైట్ అయితే హిగుచి గాని అయితే చంపాలనుకుంటాడు. బట్ డైరెక్ట్ డెత్ నోట్ లో రాసే ప్రాబ్లం కదా. సో తను ఇదంతా ప్లాన్ చేయక ముందు తన వాచ్ లో ఎప్పుడు ఒక చిన్న పేపర్ అయితే పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు కదా. సో ఆ చిన్న పీస్ ని అయితే బయటికి తీసి దాని తర్వాత అందులోకి ఒక చిన్న పెన్ అయితే తీసుకొని వాని నీళ్ళకైతే ఉచ్చుకొని బ్లడ్ అయితే తెప్పించుకుంటాడు. సో ఆ బ్లడ్ అయితే యూజ్ చేసి ఆ చిన్న పేపర్ లో హ్యూజ్ గాని పేరు అయితే రాసేస్తాడు. ఇంకోవైపు మన ఎల్లేమో హ్యూజ్ గాని అబ్జర్వ్ చేస్తా ఉంటాడు. ఇక్కడ మన లైట్ ఏమో ఇంకా 40 seconds లో హ్యూజ్ గాడి అనిపోతాడు కదా. సో ఆ కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ చేస్తాడు. 1 2 3 లెక్క పెడతా ఉంటాడు. సో లైట్ గాడు 40 seconds అయిపోగానే మనకి హ్యూజ్ అయితే చూపిస్తారు. హ్యూజ్ గాడు అయితే హార్ట్ అటాక్ అయితే అనిపోతాడు. సో వాడు చనిపోయింది చూసిన మన ఎల్లేమో ఇక్కడ 2 డెత్ నోట్స్ ఉన్నాయేమో అని అనుకుంటాడు. తర్వాత మనకి లైట్ అయితే చూపిస్తారు. లైట్ అయితే మొత్తం నేను అనుకున్నట్టే అయ్యింది, నెక్స్ట్ పోయేది ఇక నువ్వే అనేది అంటాడు. అంటే బయటకు అనమాట, వాళ్ళని వాడే అనుకుంటారు లోపల. సో దాని తర్వాత వాళ్ళు అక్కడికి రిటర్న్ అయితే అయిపోతారు. అయిపోయినాక మనకి ఎల్ అయితే చూపిస్తారు. ఎల్ అయితే ఇంకా మీసానే సెకండ్ కీరా అని చెప్పి అనుమానిస్తా ఉంటాడు. తర్వాత అక్కడ వెనకాల ఉన్న ఆఫీసర్స్ అందరిని అయితే చూపిస్తారు. వాళ్ళంతా ఆ రోగాన్ని అయితే స్ప్రెడ్ చేసుకుంటారు. అంటే అదే మా డెత్ నోట్ ని అయితే అందరు ముట్టుకుంటారు. సో అక్కడ ఉన్న వాళ్ళందరికి ఇప్పుడు రెమ్ అయితే కనిపిస్తూ ఉంటాడు. మరి ఇంత కూలర్ ఓవర్ అది. తర్వాత మనకి ఐజావ్ అయితే చూపిస్తారు. ఐజావ్ అయితే డెత్ నోట్ ని అయితే తీసుకొని ఆ డెత్ నోట్ పైన ఉన్న రూల్స్ అన్ని అక్కడ ఉన్న వాళ్ళందరికి చదివి వినిపిస్తా ఉంటాడు. సో దాని తర్వాత మనకి ఇంకా 2 స్పెషల్ రూల్స్ అయితే చూపిస్తారు. అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఆ డెత్ నోట్ నోలన్నా చింపేయాలి లేకపోతే కాల్ చేయాలి అని అనుకుంటారు. సో అలా అనుకున్న వాళ్ళతో పాటు ఇంతకుముందు ఆ డెత్ నోట్ ని ఎవరైతే ముట్టుకుని ఉన్నారో వాళ్ళందరూ కూడా చనిపోతారు. సో ఇప్పుడు ఒక రూల్ ఉంది కదా, అది నిజమైన రూల్ కాదనమాట, అది ఫేక్ రూల్. ఆ రూల్ ని మన లైట్ రాపిస్తాడు అనమాట. సుమ్మా విన్ ప్లాన్. సో లైట్ ఎందుకు ఇలా రాపిస్తాడంటే ఒకవేళ బుక్ ని వీళ్ళు చింపేసినా కాల్ చేసినా గానీ లైట్ గాడికి ఆడు జరిగిందంతా మళ్ళీ మర్చిపోతాడు అనమాట. ఎందుకంటే డెత్ నోట్ అయిపోతుంది కదా దాని పని. సో అలా జరగొద్దు అని చెప్పి లైట్ అయితే ఈ రూల్స్ అయితే రాపిచ్చి ఉంటాడు స్పెషల్ గా. సో ఇలా రాసే ఏం ప్రాబ్లం కాదంటే ఇలా రాసే ఏ ప్రాబ్లం కాదు. ఎందుకంటే అక్కడ ఉన్న షినిగామి ఒక రెమ్మే చెప్తాడు లైట్ గానికి. సో ఆ రూల్స్ చదివి వినిపించినాక మర్షుబా అయితే అబ్బా నేను దీన్ని అనవసరంగా ముట్టుకున్నానేంది అని భయపడతా ఉంటాడు. సో వాడు అలా అంటే చీఫ్ అయితే తింటాడు. ఇన్నాక చీఫ్ అయితే అసలు నువ్వు ఈ బుక్ ను ముట్టుకొని ఉండకపోతే నీకు అసలుకి కేసు గురించి అర్థమయ్యేది కాదు అని చీఫ్ అంటే దానికి మర్షుబా హో సరే సరే అనేది అంటాడు. సో అక్కడ మీరు ఒకటే రూల్ విన్నారు కదా, ఇంకొక రూల్ ఉంటది అనమాట. అదేంటంటే ఆ రూల్ ఏంటంటే ఈ డెత్ నోట్ ని ఎవరైతే యూజ్ చేస్తారో ఈ డెత్ నోట్ లో ఎప్పుడు నేమ్స్ రాస్తూనే ఉండాలి, లేకపోతే రాయకుండా 30 days గ్యాప్ ఇస్తే వాళ్ళు చనిపోతారు అనే రూల్ అయితే ఉంటది అక్కడ. సో ఆ రూల్ చదివినాక అక్కడ ఉన్న ఆఫీసర్స్ అంతా అయితే మనం మీసా ఇంకా లైట్ ని అయితే 50 days అయితే బంధించాము. సో వాళ్ళకి ఏం కాలేదంటే వీళ్ళు ఇద్దరు కీరాలు కాదు అని చెప్పి ఫిక్స్ అయిపోతారు. దానికి ఎల్లుగాడు కూడా ఒప్పుకుంటాడు. తర్వాత ఎల్ అయితే రెమ్టోడ్ అయితే మాట్లాడతాడు. ఒకటి అయితే అడుగుతాడు. ఏం అడుగుతాడంటే అన్ని డెత్ నోట్ లో ఒకటే రూల్స్ ఉంటాయా అని. సో దానికి వాడైతే అన్ని డెత్ నోట్ లో సేమ్ రూల్స్ అయితే ఉంటాయి అనేది అంటాడు. తర్వాత ఎల్ అయితే ఈ భూమి పైన ఇది ఒకటే డెత్ నోట్ ఉందా లేకపోతే ఇంకా డెత్ నోట్స్ ఉండే ఛాన్స్ ఉన్నాయా అనేది అడుగుతాడు. దానికి రెమ్మేమో ఏమో ఉండొచ్చు లేకపోతే ఉండకపోవచ్చు నాకు తెలియదు అని చెప్తాడు. తర్వాత మనకి వెనకాలని లైట్ గానే చూపిస్తారు. లైట్ గా అయితే ఇలా అనుకుంటాడు, ఎల్ నువ్వు ఏ విధంలో ఆలోచించినా నా గురించి ఇంత క్లూ కూడా నువ్వు బయటకు తీయలేవు. నేను త్వరలో నిన్ను కూడా చంపేసి ఈ ప్రపంచంలో మంచి వాళ్ళే ఉండే ప్రపంచాన్ని అయితే నేను సృష్టిస్తా. అలా సృష్టించి నేనే ఆ ప్రపంచానికి ఒక దేవుణ్ణి అవుతా అనేది అనుకుంటా ఉంటాడు. దాని తర్వాత మనకి మీసాతో తర్వాత మనకి ఇంకో సీన్ అయితే జరుగుతుంది. అది ఏంటంటే మీసా పైన అనుమానం లేదు కాబట్టి ఎల్ అయితే మీసానైతే వదిలేస్తాడు. చాలా రోజుల తర్వాత అయితే మీసా అయితే మళ్ళీ తిరిగి తన ఇంటికి అయితే వెళ్ళిపోతా ఉంటది. సో మీసా అక్కడికి నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి మత్సుబాగానికి చాలా ఎమోషన్ వచ్చేసి ఏడుస్తూ ఉంటాడు అనమాట. తర్వాత మనకి లైట్ ఇంకా మీసా అయితే చూపిస్తారు. మీ లైట్ అయితే మీసా అని చెప్పినట్టు చేయనైతే అంటాడు. దాని తర్వాత మీసా అయితే హో లైట్ నీకు మళ్ళీ గతం గుర్తుకొచ్చేసిందా అనేది అంటది. ఏం చెప్తాడంటే లైట్ ఎక్కడైతే ఒక డెత్ నోట్ ని జాపెట్టింది చూడండి, ఒక గూతి తీసి ఆ గూతులో పెట్టింది కదా, సో అక్కడికి వెళ్ళమని చెప్తాడు. వెళ్ళి ఆ డెత్ నోట్ ని బయటికి తీయమని అయితే చెప్తాడు. సో మీసా అయితే వెళ్ళి ఆ డెత్ నోట్ ని అయితే బయటికి అయితే తీస్తుంది. సో మీసా వెళ్ళి ఆ డెత్ నోట్ ని ముట్టుకోగానే మళ్ళీ మీసాకి సాంగ్ గుర్తుకొచ్చింది కదా గతము, ఈసారి మొత్తం గుర్తుకొస్తుంది అనమాట. తర్వాత డెత్ నోట్ లో అయితే ఒక లెటర్ అయితే ఉంటది. ఆ లెటర్ ని రాసింది లైటే. ఆ లెటర్ లో ఏముంటది అంటే, మీసా నువ్వు ఇప్పుడు ఈ లెటర్ చదివే టైం కి నీకు ఈ గతం అంతా గుర్తుకొచ్చి ఉంటది. ఇంత ముందు నీ షినిగామి ఒక ఐస్టోట్ అయితే చూసి ఎల్లో ఒక నిజమైన పేరు ఏందో తెలుసుకున్నావు కదా, సో నువ్వు ఆ పేరు నీ డెత్ నోట్ లో రాసి తననైతే చంపేసే ఈ ప్రపంచంలో మనం ఇద్దరమే ఇక హాయిగా ఉండొచ్చు అని అయితే రాసి ఉంటాడు. సో మీసా లెటర్ అంతా చదివి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అది ఏంటంటే మన మీసా మహాతల్లికి అయితే ఎల్లో ఒక నిజం పేరు అయితే గుర్తుకు లేదనమాట. ఎందుకంటే తను ఆ ఐస్ తోటి ఒక్క రోజులోనే ఎంతో మంది పేర్లను చూసేది, వాళ్ళు ఎప్పుడు చనిపోతారో చూసేది. సో ఇప్పుడు తనకి ఎల్లో ఒక రియల్ నేమ్ అయితే గుర్తుకు లేదు. సో దాని తర్వాత ఆ డెత్ నోట్ ఓనర్షిప్, ఆ డెత్ నోట్ కి ఓనర్ మన ర్యూక్ కదా, సో ర్యూక్ అయితే అక్కడ వచ్చేసాడు అనమాట అక్కడికి. మనకి ఎందుకు ఈ స్పెషల్ వర్డ్స్ నోరు తిరగట్లేవు, ఎందుకు ఏమైంది రోజు. సో మీసా అయితే ర్యూక్ ని మళ్ళీ కలుస్తుంది కదా, సో మీసా అయితే చాలా హ్యాపీ అవుతుంది. దాని తర్వాత లైట్
తన కోసం ఒక యాపిల్ పంపించిండని చెప్పి. సో ఆ యాపిల్ అయితే రూక్ అయితే ఇస్తుంది. దాని తర్వాత రూక్ అయితే షినిగామి వాళ్ళ నుంచి ఒక యాపిల్ ఎత్తుకొస్తాడు అనమాట. ఆ యాపిల్ తీసుకొని మన మీసాకి అయితే ఇస్తాడు. అది మీసా అయితే టేస్ట్ చేస్తుంది. అది తిన్నాక మన మీసాకి అయితే కొంచెం తిరుపుతా ఉంటది అనమాట, ఎందుకంటే అది ఘోరంగా ఉంటది. సో అది అంత దరిద్రంగా ఉంటది కాబట్టి మనకి భూమి పైన ఉన్న యాపిల్స్ అంటే ఎంతో ఇష్టము. సో దాని తర్వాత మీసా అయితే నాకు షినిగామి ఐస్ కావాలని చెప్పి రూక్ తోటి అయితే డీల్ అయితే మాట్లాడుతుంది. సో ఇప్పుడు తను డీల్ అడిగింది కాబట్టి ఆల్రెడీ తన లైఫ్ అనేది రూక్ తోటి అక్కడ రెమ్ తోటి మాట్లాడుకుని డీల్ చేసుకుంది కాబట్టి ఆఫ్ లైఫ్ పోయింది. ఇక్కడ రూక్ తోటి మళ్ళీ మాట్లాడుకుంది కాబట్టి ఇక్కడ ఇంకా ఆఫ్ లైఫ్ పోయింది. అంటే మొత్తం పోవాలి కదా, ఏమోటి అండి, అంటే ఉన్న దాంట్లో సాయం చేసుకుంటారు కదా. ఓకే ఓకే. సో దాని తర్వాత మీసా అయితే లైటింగ్ అలవనికి అయితే ఆ బిల్డింగ్ అయితే వస్తుంది. సో దాని తర్వాత అక్కడ చీఫ్ అయితే చూపిస్తారు. చీఫ్ అయితే వాళ్ళ అబ్బాయికి నువ్వు వెళ్ళి మీసాన్ గా లూపో అని చెప్పి కిందికి అయితే పంపిస్తాడు. రెమ్ అయితే అక్కడనే నిలబడి ఆ సీసీటీవీ ఫోటేజ్ లో అయితే మీసాన్ అయితే చూస్తారు. ఆ మీసా వెనకాలనే ర్యూక్ అయితే ఉంటాడు. సో మీసాని వీడు చూసిండు కదా, చూసినప్పుడు మీసా ఒక లైఫ్ అనేది సగానికి ఇంకా సగం తగ్గిపోతుంది అనమాట. అది చూసిన వీడైతే మీసా మళ్ళీ ర్యూక్ తోటి అయితే షినిగామి ఒక ఐడియల్ చేసుకున్నట్టుంది అని వాడైతే అర్థం చేసుకుంటాడు. దాని తర్వాత మీసా ఇంకా లైట్ చూపిస్తారు. మీసా అయితే వాళ్ళిద్దరు కలుసుకుంటారు కదా, తన డెత్ నోట్ లో కొంచెం చిన్న పేపర్ పీస్ అయితే తీసి మీ లైట్ కి అయితే తలిగిస్తుంది. సో తను టచ్ చేయగానే వెనకాల ఉన్న రూక్ అయితే లైట్ కి అయితే కనిపిస్తాడు. సో దాని తర్వాత లైట్ అయితే చాలా రోజుల తర్వాత నేను కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది రూక్ అని అయితే మాట్లాడతాడు తనతోటి. సో దాని తర్వాత మీసా అయితే నేను ఎల్లో కొన్ని పేరు అయితే మర్చిపోయినాను, నేను అందుకే మళ్ళీ రూక్ తోటి అయితే షినిగామి ఒక ఐడియల్ చేసుకున్నాను అని అయితే చెప్తుంది. సో దానికి లైట్ అయితే ఆల్రెడీ నీ ఆఫ్ లైఫ్ అయ్యింది కదా, ఇప్పుడు ఇది మళ్ళీ అవసరమా నీకు అని అయితే అంటాడు. సో దాని తర్వాత మీసా అయితే ఇదంతా మన కోసమే కదా చేసేది అని అయితే అంటది. సో ఈ డైలాగ్ తర్వాత మనకి ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది. మనకి లైట్ గాని ఫేస్ అయితే చూపిస్తారు. లైట్ గా అయితే కొంచెం ఈవిల్ స్మైల్ అయితే ఇస్తాడు. సో ఇక్కడికి 24వ ఎపిసోడ్ అయిపోయింది. సో 25వ ఎపిసోడ్ తోటి రేపన్నా ఎల్లుండన్నా కలుసుకుందాం. డైలీ ఒక వీడియో పెట్టి ట్రై చేస్తాను డెత్ నోట్ది, తొందరగా వర్ష కొట్టేద్దాం. సో మనకి ఈ వీడియోకి ఇంత వీడియోలు అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో వస్తా. బై. లైక్ కొట్టుకోండి, మర్చిపోకండి.